ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి? మనం ఇంగ్లీష్లో కొన్నిసార్లు కొన్ని వర్డ్స్, ఫ్రేజెస్ లేదా సెంటెన్స్ వాడతాం. దానికి లిటరల్ మీనింగ్ తీసుకోకుండా ఒక హిడెన్ మీనింగ్ ఉంటుంది. మనం కనిపించే సెంటెన్స్కి ఒక మీనింగ్ ఉంటే మనకి కనిపించని ఇంకొక మీనింగ్ ఉంటుంది. ఆ కనిపించిన మీనింగే ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లో చాలా టైప్స్ ఉంటాయి. మనం ఇవాళ కొన్ని ఇంపార్టెంట్ టైప్స్ గురించి నేర్చుకుందాం. మెటాఫర్. మెటాఫర్ అంటే టూ డిఫరెంట్ థింగ్స్ని కంపేర్ చేసిద్ది. ఆ టూ డిఫరెంట్ థింగ్స్ ఐడియాస్ అవ్వచ్చు, ఆబ్జెక్ట్స్, ఫీలింగ్స్, థాట్స్ ఏమైనా అవ్వచ్చు. సో ఒక థింగ్ని ఇంకొక థింగ్గా చెప్పడమే మెటాఫర్. ఫర్ ఎగ్జాంపుల్, రవి ఈజ్ అ డాంకీ అంటే రవి అనే అబ్బాయి డాంకీ అనా? సో ఒక మనిషి డాంకీ ఎలా అవుతాడు? కానీ ఇక్కడ రవికి డాంకీకి కొన్ని పోలికలు ఉన్నాయి. అది ఏంటంటే డాంకీకి బుద్ధి ఉండదు, తెలివి ఉండదు. అలానే రవికి కూడా తెలివి లేదు. సో ఇద్దరికి తెలివి లేదు కాబట్టి నేను రవిని డాంకీతో పోల్చాను. టూ డిఫరెంట్ థింగ్స్, రవి మనిషి, డాంకీ యానిమల్. సో ఇక్కడ ఏం జరిగింది? మెటాఫర్ అంటే ఏంటి? ఒక థింగ్ని ఇంకొక థింగ్గా చెప్పడం. సో ఇండైరెక్ట్గా రవి ఇస్ ఇగ్నరెంట్ అనకుండా నేను మెటాఫర్ వాడి రవి ఇస్ అ డాంకీ అన్నా. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. లైఫ్ ఇస్ అ రోలర్ కోస్టర్. ఇక్కడ చూడండి, లైఫ్ అండ్ రోలర్ కోస్టర్ రెండు డిఫరెంట్ థింగ్స్. బట్ నేను లైఫ్ ఇస్ అ రోలర్ కోస్టర్ అని లైఫ్ని రోలర్ కోస్టర్తో పోల్చాను. ఎందుకంటే లైఫ్ అండ్ రోలర్ కోస్టర్ రెండిట్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, సీదా సాదాగా ఉండదు. సో అందుకని మనం లైఫ్ ఇస్ అ రోలర్ కోస్టర్ అని ఎగ్జాంపుల్ ఇచ్చి మెటాఫర్ వాడాము. నెక్స్ట్ మనం సిమిలీ గురించి తెలుసుకుందాం. సిమిలీ కూడా కొంచెం మెటాఫర్ లానే టూ డిఫరెంట్ థింగ్స్ని కంపేర్ చేసిద్ది. కానీ సిమిలీని కనుక్కోవడం ఎలా అంటే, సిమిలీలో మీకు యాజ్ కానీ లైక్ కానీ వర్డ్స్ కనిపిస్తాయి. మీకు ఈ టూ వర్డ్స్ యాజ్ ఆర్ లైక్ కనిపించినప్పుడు మీకు అది సిమిలీ అని అర్థమైపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, జిమ్ ఈజ్ యాజ్ లేజీ యాజ్ అ స్లాత్. ఇక్కడ జిమ్ అనే పర్సన్ని స్లాత్ అనే యానిమల్తో పోల్చాము. టూ డిఫరెంట్ థింగ్స్, బట్ వాటిని కంపేర్ చేసాం. ఎందుకని? జిమ్ లేజీగా ఉంటాడు, స్లాత్ కూడా చాలా లేజీగా, స్లోగా ఉంటుంది. సో అందుకని జిమ్ స్లాత్ లానే ఉంటాడని చెప్పడానికి మనం ఇలా రాసాము, జిమ్ ఈజ్ యాజ్ లేజీ యాజ్ అ స్లాత్. ఇక్కడ వర్డ్ యాజ్ ఉంది కాబట్టి ఇది ఒక సిమిలీ, కంపేరింగ్ టూ ఆబ్జెక్ట్స్ ఆర్ టూ థింగ్స్. కానీ ఇది సిమిలీ అని ఎందుకన్నా మెటాఫర్ అనకుండా? బికాస్ మనం ఇక్కడ యాజ్ అని వాడాము. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. షీ స్వామ్ లైక్ అ ఫిష్. ఒక అమ్మాయిని నేను ఫిష్తో పోల్చాను. కానీ ఈ సెంటెన్స్లో మీరు చూడండి, లైక్ అనే వర్డ్ ఉంది. సో సిమిలీలో యాజ్ కానీ లైక్ కానీ వాడతామని. సో ఈ టూ మీకు కనిపించి కంపారిజన్ ఉంటే అప్పుడు వెంటనే మీరు సిమిలీ అని ఫిగర్ ఆఫ్ స్పీచ్ని కనుక్కోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఓనమాటోపియా. ఓనమాటోపియా అంటే ఒక ఆబ్జెక్ట్ సౌండ్ని ఎగ్జాక్ట్గా ఇమిటేట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, డాగ్ ఏం చేస్తుంది? బౌ బౌ అంటుంది. సో డాగ్ చేసే సౌండ్ ఏదైతే బౌ బౌ ఉందో దాన్ని ఓనమాటోపియా అంటాం. అనదర్ ఎగ్జాంపుల్, ద స్నేక్ హిస్సెస్. సో స్నేక్ చేసే సౌండ్ ఏంటి? హిస్సింగ్. సో ఇట్ ఈస్ ఆల్సో అన్ ఓనమాటోపియా. ఇంకా ఎగ్జాంపుల్స్ చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ద థండర్ రోజ్. ఇక్కడ మనం థండర్ చేసే సౌండ్ని డిస్క్రైబ్ చేస్తున్నాం. సో ఈ వర్డ్ రోర్ అనేది ఓనమాటోపియా. లాస్ట్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఇస్తాను. ద బీస్ బజ్. ఇక్కడ బీస్ చేసే సౌండ్ గురించి మాట్లాడుతున్నాం. ఆ సౌండ్ ఏంటి? బజ్ అని. సో దానిని మనం ఇంగ్లీష్లో ఓనమాటోపియా అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి పర్సానిఫికేషన్. పర్సానిఫికేషన్లో పర్సన్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి. అది ఎందుకో నేను లాస్ట్లో చెప్తాను. పర్సానిఫికేషన్ అంటే మనుషులకి ఉన్న క్వాలిటీస్ మనుషులు కాని వాటికి ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్, ద ట్రీ ఈస్ డాన్సింగ్ ఇన్ ద విండ్. ఇప్పుడు ట్రీ అనేది మనిషి కాదు, బట్ డాన్సింగ్ ఎవరు చేస్తారు? మనుషులు చేసే పని అది. కానీ ట్రీ అనే ఇన్హ్యూమన్ థింగ్కి ఒక హ్యూమన్ ఫీచర్ ఇచ్చాం, ద ట్రీ ఈస్ డాన్సింగ్ అని. సో ద ట్రీ ఈస్ డాన్సింగ్ ఇన్ ద విండ్ వచ్చేసి పర్సానిఫికేషన్. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పర్సానిఫికేషన్లో పర్సన్ ఎందుకు గుర్తుపెట్టుకోమన్నానంటే, పర్సన్ అంటే హ్యూమన్ లైక్ క్వాలిటీస్ ఇన్హ్యూమన్ థింగ్స్కి ఇవ్వడం ఇస్ కాల్డ్ పర్సానిఫికేషన్. ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి, ద స్టార్స్ వింక్డ్ ఎట్ మీ.
అసలు స్టార్స్ వింక్ చేస్తాయా? అది కూడా మనుషులు చేసే పని. కానీ నేను మనుషులు చేసే క్వాలిటీని స్టార్స్కి ఇచ్చాను. సో ఈ సెంటెన్స్ కూడా ద స్టార్స్ వింక్డ్ అట్ మీ ఇస్ పర్సానిఫికేషన్. నెక్స్ట్ వచ్చేసి మెటానమీ. మెటానమీ అర్థం అవ్వాలంటే ఫస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేస్తాను. ద వైట్ హౌస్ సెడ్ నో డ్రగ్స్. ద వైట్ హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ద ప్రెసిడెంట్ని. సో ఇలా ఒక వర్డ్ ఆర్ ఫ్రేజ్ బదులు ఇంకొక వర్డ్ ఆర్ ఫ్రేజ్ని వాడినప్పుడు దానిని మనం మెటానమీ అని అంటాం. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, దట్ ఆ వర్డ్ అండ్ ఫ్రేజ్ చాలా క్లోజ్గా రిలేట్ అయి ఉండాలి. ఇప్పుడు వైట్ హౌస్ అంటే మనకి వెంటనే ప్రెసిడెంట్ గుర్తొస్తారు, కాబట్టి అది వాడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి లెట్ మీ గివ్ యూ అ హ్యాండ్. ఇక్కడ లెట్ మీ గివ్ యూ అ హ్యాండ్ అంటే హ్యాండ్ వచ్చేసి హెల్ప్ అని మీనింగ్. సో హెల్ప్ అని అనకుండా హ్యాండ్ అని వాడాము. దానికి క్లోజ్ రిలేషన్ ఉంది కాబట్టి ఈ సెంటెన్స్ లెట్ మీ గివ్ యూ అ హ్యాండ్ అనేది మెటానమీ.